చదివినా మర్చిపోతున్నారా? భయపడకండి. మన మెదడు ఒకసారి చదివిన ప్రతి విషయాన్ని రీటైన్ చేయడం సులభం కాదు. కానీ కొంచెం స్మార్ట్ టెక్నిక్స్, డిసిప్లైన్ మరియు డైలీ ప్రాక్టీస్ ఉంటే ప్రతి విషయం మనం గుర్తుంచుకోవచ్చు. ఇప్పుడు మనం కొన్ని టిప్స్ ద్వారా ఎలా గుర్తుంచుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ టిప్, రీడ్ అలౌడ్. చదివేటప్పుడు అలౌడ్గా చదవండి. కేవలం చదివితే బ్రెయిన్లో ఇన్ఫర్మేషన్ సెటిల్ అవ్వదు. మనం అలౌడ్ చదివితే కళ్ళు, చెవులు రెండూ కలిసి మెమరీ బలపడి కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్ టిప్, మేక్ నోట్స్. ముఖ్యమైన పాయింట్స్ను నోట్ చేసుకోండి. రైటింగ్ యాక్టివిటీ బ్రెయిన్లో ఎక్స్ట్రా యాక్టివిటీని కలిగిస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్స్ చేస్తే వాటిని మళ్ళీ చదవడం సులభం అవుతుంది. థర్డ్ టిప్, రివిజన్ చేయడం తప్పనిసరి. ఒకసారి చదివిన విషయాన్ని మర్చిపోవడం సహజం. కానీ 24 గంటల్లో ఒకసారి, వారంలో ఇంకొకసారి, నెలలో ఇలా రివైజ్ చేస్తూ ఉంటే మెమరీ పర్మనెంట్గా నిలుస్తుంది. ఫోర్త్ టిప్, టీచ్ యువర్ సెల్ఫ్. చదివినదే ఎక్స్ప్లెయిన్ చేయడం. మీకు మీరు లేదా ఇమాజినరీ ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే బ్రెయిన్ డబుల్ యాక్టివిటీ చేస్తుంది. ఇలా చేస్తే కంటెంట్ ఎప్పటికీ మర్చిపోరు. ఫిఫ్త్ టిప్, టేక్ బ్రేక్స్. 40 to 50 మినిట్స్ స్టడీ తర్వాత 5 to 10 మినిట్స్ రిలాక్స్ అవ్వడం ఫోకస్ అండ్ ఎనర్జీ రిస్టోర్ చేస్తుంది. కంటిన్యూస్ రీడింగ్ ఫ్యాటిక్ తగ్గించుకోవడానికి బ్రేక్స్ అవసరం. సిక్స్త్ టిప్, యూస్ కలర్స్ అండ్ మైండ్ మ్యాప్స్. రంగులను వాడండి. పెన్స్, హైలైటర్స్తో ఇంపార్టెంట్ పాయింట్స్ మార్క్ చేయడం కీ పాయింట్స్ గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది. మైండ్ మ్యాప్స్ వాడితే టాపిక్స్ కనెక్ట్ అవ్వడం విజువల్ అండ్ ఈజీ అవుతుంది. కాంప్లెక్స్ టాపిక్స్ కూడా చిన్న ఎఫెక్ట్తో షార్ట్ టైంలో రిమెంబర్ అవుతాయి. సెవెంత్ టిప్, స్మాల్ గోల్స్ అండ్ టైం టేబుల్. చిన్న గోల్స్ పెట్టుకోండి. పెద్ద చాప్టర్స్ ఒక్కసారిగా చదవడం ఓవర్వెల్మింగ్ అవుతుంది. గోల్స్ డివైడ్ చేసి స్టెప్ బై స్టెప్ చదివితే మోటివేషన్ సస్టైన్ అవుతుంది. డైలీ టైం టేబుల్ ఫాలో చేయడం డిసిప్లిన్ పెంచుతుంది, టైం వేస్ట్ని తగ్గిస్తుంది. ఎయిత్ టిప్, అవాయిడ్ డిస్ట్రాక్షన్స్. స్టడీ సమయంలో డిస్ట్రాక్షన్స్ తప్పించుకోండి. ఫోన్, సోషల్ మీడియా, నాయిస్ పక్కన పెట్టేయండి. ప్రాపర్ ఎన్విరాన్మెంట్లో అన్ఇంటరప్టెడ్ స్టడీ ఫోకస్ అండ్ మెమరీ ఇంక్రీజ్ అవుతుంది. నైన్త్ టిప్, స్లీప్ అండ్ హెల్దీ ఈటింగ్. 7 to 8 అవర్స్ డీప్ స్లీప్ తీసుకోండి. బ్రెయిన్ రికవరీ అండ్ మెమరీ కాన్సాలిడేట్ కోసం అవసరం. హెల్దీ స్నాక్స్, ఫ్రూట్స్, వాటర్ ఇవన్నీ బ్రెయిన్కి ఫ్యూయల్ అండ్ ఎనర్జీని సప్లై చేస్తాయి. ఫోకస్ అండ్ స్టామినా ఇంప్రూవ్ అవుతుంది. 10th టిప్, డైలీ ప్రాక్టీస్ అండ్ పాజిటివ్ మైండ్ సెట్. డైలీ ప్రాక్టీస్ చేయడం మెమరీ అండ్ స్కిల్ స్ట్రెంగ్తెన్ చేస్తుంది. సెల్ఫ్ బిలీఫ్ మెయింటైన్ చేస్తూ పాజిటివ్ మైండ్ సెట్తో స్టడీ చేస్తే స్ట్రెస్ తగ్గుతుంది. పర్ఫార్మెన్స్ అండ్ లెర్నింగ్ బూస్ట్ అవుతుంది. స్మాల్ అచీవ్మెంట్స్ కంప్లీట్ అయినప్పుడు ట్రీట్ ఇవ్వడం మోటివేషన్ని సస్టైన్ చేస్తుంది. 11th టిప్, రివార్డ్ యువర్ సెల్ఫ్ అండ్ అవుట్రో మోటివేషన్. కన్సిస్టెన్సీ మరియు డిసిప్లైన్తో స్టడీ చేస్తే సక్సెస్ తప్పక వస్తుంది. ఒక్కసారి ఫెయిల్ అయినా ఆగకండి. ట్రై అగైన్ అండ్ డైలీ స్మాల్ స్టెప్స్ తీసుకుంటే బిగ్ రిజల్ట్స్ తప్పక వస్తాయి. చదివినది గుర్తుపెట్టుకోవడానికి స్మార్ట్ టెక్నిక్స్ ప్లస్ డెడికేషన్తో మనం ఏదైనా సులభంగా అచీవ్ చేసుకోవచ్చు. విజయం ఎప్పుడూ ఆగని అండ్ కన్సిస్టెంట్ డిసిప్లైన్ ఉన్నవారికే వస్తుంది. మన ఛానల్లో ఈజీగా గుర్తుండిపోయే విధంగా ఎడ్యుకేషనల్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వాచ్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.